ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్స్. మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందడానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. మనం 7వ తరగతి గణిత శాస్త్రంలోని 13వ అధ్యాయమైన వైశాల్యము చుట్టుకొలత గురించి నేర్చుకున్నాము. ఈ అధ్యాయంలో మనం సమాంతర చతుర్భుజాలకి అదేవిధంగా త్రిభుజాలకి వైశాల్యము ఎలా కనుగొనాలి, అలాగే వాటి యొక్క చుట్టుకొలతకి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. అయితే ముందుగా ఈ సమాంతర చతుర్భుజం గురించి నేర్చుకోవాలి అంటే మనం ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్న దీర్ఘ చతురస్రము మరియు చతురస్రం గురించి ఒకసారి చూడండి. దీర్ఘ చతురస్రంలో మనకు తెలుసు ఎదురెదురు భుజాలు సమానం, అలాగే ఇందులో ఉన్న ప్రతి కోణము 90 డిగ్రీలు అవుతుంది. ఈ రెండింటిని పొడవు అంటాము, దీనిని వెడల్పు అంటాము. సో పొడవు అంటే లెంత్ కాబట్టి ఎలతోను, బ్రెడ్త్ వెడల్పుని బీతోను సూచిస్తాము. సో దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అనేది పొడవు ఇంటూ వెడల్పుకి సమానం అవుతుంది, ఎల్ ఇంటూ బి అన్నమాట. ఇది దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం. మరి చుట్టుకొలత అంటే ఇది చూడండి, ఎల్ ప్లస్ బి ప్లస్ ఎల్ ప్లస్ బి అంటే 2 ఎల్లు 2 బిలు కలిపితే అంటే 2L + 2B అనేది దీని యొక్క చుట్టుకొలత. దాన్ని 2 ఇంటూ ఎల్ ప్లస్ బి అని రాస్తాం సింప్లిఫైడ్ ఫామ్లో. మరి చతురస్రం విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా దీర్ఘ చతురస్రం లాగానే ఎదురెదురు భుజాలు అంటే ఈచ్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీస్, అలాగే ఎదురెదురు భుజాలు సమానం. దీనితో పాటుగా ప్రక్కన ఉన్న ఆసన భుజాలు కూడా సమానం. అంటే మొత్తం 4 భుజాలు సమానం కాబట్టి దాన్ని ఏతో సూచిస్తాము. సో పొడవు ఇంటూ వెడల్పు అన్నట్లే ఇక్కడ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే భుజము స్క్వేర్ అనేది చతురస్రం యొక్క ఏరియా వైశాల్యం. అలాగే చుట్టుకొలత అంటే 4A. ఇప్పుడు మరి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎలా కనుగొనాలి అనేది ఒకసారి చూడండి. ఒక సమాంతర చతుర్భుజం అన్నప్పుడు ఇందులో ఎదురెదురు భుజాలు సమాంతరాలు మరియు సమానాలు అవుతాయి అన్నమాట. సో ఈ 2 సమాంతరాలు, ఈ 2 సమాంతరాలు. బాణం గుర్తులను గమనించండి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఒక లంబం గీచాను. లంబం ఈ ఎత్తు హెచ్ అనుకున్నాను. ఈ భాగాన్ని కత్తిరించి ఈ పార్ట్ని ఇక్కడ నుంచి తీసివేసి తీసుకొచ్చామనుకోండి, కరెక్ట్గా ఇక్కడ ఈ రకంగా అమరిపోతుంది అనమాట. అంటే ఈ పార్ట్ని ఇక్కడ నుంచి కట్ చేసి ఇక్కడ పెట్టాం. చూడండి, ఇప్పుడు ఒక రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం కనిపిస్తుంది కదా, ఇది బేస్ అంటే భూమి, ఈ మొత్తం భూమి. ఇది ఎత్తు అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా, పొడవు అంటే భూమి, ఎత్తు అంటే వెడల్పు అనమాట. ఇక్కడ పొడవు వెడల్పు అనేవి భూమి మరియు ఎత్తు అయినవి. సో ఇప్పుడు దీర్ఘ చతురస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు కాబట్టి ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అవుతుంది అనమాట. సో దీని యొక్క వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు అంటే BH. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం BH, భూమి ఇంటూ ఎత్తు. మరి త్రిభుజం విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ సమాంతర చతుర్భుజాన్ని గమనించండి. దీని యొక్క వైశాల్యం BH అని తెలుసు కదా మనకి. వైశాల్యం అంటే ఏరియా అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ సమాంతర చతుర్భుజంలో ఒక కర్ణాన్ని గీశాను. ఇప్పుడు మొత్తం సమాంతర చతుర్భుజం అనేది 1, 2 సర్వసమాన త్రిభుజాలుగా ఏర్పడింది. అంటే 2 త్రిభుజాల యొక్క విస్తీర్ణాలు వైశాల్యాలు సమానం అన్నమాట. సో మొత్తం ఒక సమాంతర చతుర్భుజం అనేది 2 సమాన త్రిభుజాలుగా విభజింపబడింది. అంటే ఇక్కడ చూడండి, మొత్తం సమాంతర చతుర్భుజ వైశాల్యంలో ఈ త్రిభుజానికి సగం, ఈ త్రిభుజానికి సగం. సో త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది, 1/2 ఇంటూ BH. BH అనేది సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం. సో ఇప్పుడు మనం ఉపయోగించే 2 కాన్సెప్ట్స్ ఏంటంటే, ఒకటి సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు BH, అలాగే త్రిభుజం యొక్క వైశాల్యం 1/2 భూమి ఇంటూ ఎత్తు 1/2 BH అన్నమాట. ఈ 2 ఉపయోగించుకుంటూ ఈ కాన్సెప్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేద్దాం ఇప్పుడు. సో సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు. సో ఏదైనా ఒక సమాంతర చతుర్భుజం ఇచ్చినప్పుడు అందులో భూమి, ఎత్తు ఈ 2 తెలిస్తే రెండింటి యొక్క లబ్ధమే దానికి సంబంధించిన ఏరియా వైశాల్యానికి సమానం అవుతుంది అనమాట. సో ఇక్కడ ఈ పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ రకంగా ఒక సమాంతర చతుర్భుజం ఇచ్చి దీని యొక్క విస్తీర్ణం అంటే వైశాల్యం ఏరియా కనుగొనమన్నారు. సో దీనిలో చూడగానే భూమి 7 సెంటీమీటర్లని, ఎత్తు 4 సెంటీమీటర్లని ఇచ్చారు. సో సమాంతర చతుర్భుజ వైశాల్యం భూమి ఇంటూ ఎత్తు BH కదా,
భూమి అంతా 7 సెంటీమీటర్లు ఇంటూ ఎత్తు 4 సెంటీమీటర్లు. సో 7 ఇంటూ 4 28 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి వైశాల్యానికి ప్రమాణాలు రాసేటప్పుడు భుజములన్నీ మీటర్లలో ఇస్తే మీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ మీటర్ అంటాం. సెంటీమీటర్స్లో ఇస్తే స్క్వేర్ సెంటీమీటర్ అనమాట. చదరపు సెంటీమీటర్లు, చదరపు మీటర్లు ఈ రకంగా చెప్తాం. సో ఈ రకంగా భూమి మరియు ఎత్తు ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం అవుతుంది. ఇక్కడ మరొక పటాన్ని గమనించండి. ఇక్కడ ఎత్తు అనేది 3 మీటర్స్, భూమి అనేది 5 మీటర్లను ఇవ్వడం జరిగింది. 5 మీటర్స్ అండ్ 3 మీటర్స్ ఆర్ బేస్ అండ్ హైట్. మరి ఇప్పుడు దీని యొక్క వైశాల్యం ఏమవుతుంది? భూమి ఇంటూ ఎత్తు కదా, 5 మీటర్స్ ఇంటూ 3 మీటర్స్ అంటే 5 ఇంటూ 3 15 మీటర్ స్క్వేర్ మీటర్స్ అని చెప్తాం, చదరపు మీటర్లు. ఈ రకంగా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుగొనాలంటే భూమి ఎత్తు రెండు ఇచ్చినప్పుడు వైశాల్యం కనుగొంటాం. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే వైశాల్యం ఇస్తారు, భూమి మరియు ఎత్తులో ఏదైనా ఒకదాని నుంచి రెండోది కనుగొనవచ్చు, లేదా రెండింటికి మధ్యన గల సంబంధాన్ని నుంచి రెండో కనుగొనవచ్చు. ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని చూద్దాం. సో ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు అన్నారు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు. ఇప్పుడు సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చేస్తారు 192 స్క్వేర్ సెంటీమీటర్స్ అని. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 స్క్వేర్ సెంటీమీటర్స్ అని ఇచ్చేసారు. ఇప్పుడు భూమి మరియు ఎత్తు రెండు కనుగొనాలి. సో ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు కదా, భూమి తెలియదు, ఎత్తు తెలియదు. సపోజ్ మనం ఏం చేద్దామంటే ముందుగా భూమి x సెంటీమీటర్లు అనుకుందాం. అప్పుడు ఎత్తు ఏమవుతుంది? ఇందులో 1/3 వంతు అంటే x/3 అవుతుంది. x సెంటీమీటర్లు అనుకున్నా అప్పుడు ఎత్తు ఏమవుతుందో చూడండి. భూమి అంటే b, ఎత్తు అంటే హైట్ అనమాట, h తో సూచిస్తాం. 1/3 వంతు కదా, 1/3 ఆఫ్ x అంటే x/3 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు చూడండి వైశాల్యం, సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత ఇచ్చారు? 192 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నాడు. వైశాల్యం అంటే బేస్ ఇంటూ హైటే కదా, ఇది 192 ఇచ్చాడు. బేస్ భూమి ఎంత x ఇంటూ హైట్ h ఎంత x/3. సో x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 192 ఇంటూ 3. 3 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి ఇక్కడ గుణిస్తుంది. మల్టిప్లై చేయండి. 576 అంటే 24 స్క్వేర్కి సమానం. దేర్ఫోర్ ఇప్పుడు మనకి x విలువ తెలిసింది 24. ఏంటిది? వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లో ఇచ్చారు కాబట్టి 2 సెంటీమీటర్లు అనమాట. సో x అంటే ఏంటి? మనం తీసుకున్నది భూమిగా. దేర్ఫోర్ సమాంతర చతుర్భుజం యొక్క భూమి x అనుకున్నాము, అది 24 సెంటీమీటర్లు అయింది. మరి ఎత్తు ఏమవుతుంది? x/3 కదా, అంటే 24/3 అంటే 8 సెంటీమీటర్లు అయింది. సో ఇక్కడ భూమి మరియు ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యం కనుగొన్నాము. ఇక్కడ వైశాల్యం ఇచ్చారు, భూమి ఎత్తు రెండు కనుగొన్నాం. వాటి మధ్యన గల సంబంధం, రిలేషన్, ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు అనే రిలేషన్ ఉపయోగిస్తూ భూమిని x అనుకుంటే ఎత్తు x/3 అయింది. x విలువని అంటే భూమి ఎత్తుని కనుగొన్నాం. నెక్స్ట్ ప్రాబ్లంలో కూడా సమాంతర చతుర్భుజ వైశాల్యం ఇచ్చేశారు, భూమి మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి ఇచ్చారు. నిష్పత్తి అంటే ఇక్కడ కూడా అంటే 3:1 నిష్పత్తిలో ఉన్నట్లు అనమాట. దాని నుంచి రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తులు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తుల నిష్పత్తి
ఎంత 5:2 నిష్పత్తిలో ఉన్నాయని ఇచ్చారు. ఈ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 360 చదరపు మీటర్లు. చదరపు మీటర్లు అయిన ఈ సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తు కనుగొను. సో ఇక్కడ ముందుగా ఈ భూమి మరియు ఎత్తులు 5:2 నిష్పత్తిలో ఉన్నాయన్నారు కదా. మనం నిష్పత్తులు అనుపాతాల్లో నేర్చుకున్నాము. ఈ రెండు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి ఇది 5x అయితే ఇది 2x అవుతుంది. సో ముందుగా మనం ఏం చేద్దాం, సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు వరుసగా 5x 2x అనుకొనిన 5:2 నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వైశాల్యం ఏమవుతుంది, 360 స్క్వేర్ మీటర్స్. ఓకే, వైశాల్యం అంటే భూమి ఇంటూ ఎత్తేగా, అంటే 5x ఇంటూ 2x ఇజ్ ఈక్వల్ టు 360. 5 ఇంటూ 2 10, x ఇంటూ x x² ఇజ్ ఈక్వల్ టు 360. ఈ 10 360లో క్యాన్సిల్ అవుతుంది కదా, 10 36 సార్లు. x² ఇజ్ ఈక్వల్ టు 36 గివ్స్ x ఇజ్ ఈక్వల్ టు 6. దేర్ఫోర్ ఇప్పుడు ఈ సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఏమనుకున్నాం మనం అసలు, 5x కదా. 5x అంటే 5 ఇంటూ 6 అంటే 30 మీటర్లు. అలాగే ఎత్తు 2x అన్నారు, అంటే 2 ఇంటూ 6 12 మీటర్లు. ఈ రకంగా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చారు. భూమి మరియు ఎత్తుల యొక్క నిష్పత్తి 5:2 అన్నారు కాబట్టి 5x 2x భూమి ఎత్తు అనుకుంటే x విలువ దాని నుంచి భూమి ఎత్తు విలువలు రాయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లంలో ఒక చతురస్రము మరియు ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాలు సమానము అన్నాడు. ఒక చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఒక సమాంతర చతుర్భుజ వైశాల్యం. సమాంతర చతుర్భుజ వైశాల్యము అంటే భూమి ఇంటూ ఎత్తు, చతురస్ర వైశాల్యము అంటే భుజము స్క్వేర్ ఏ స్క్వేర్. ఈ రెండు సమానం అన్నారు. ఓకే, ఇక్కడ ఇంకా ఏమి ఇచ్చారు అంటే చతురస్రం యొక్క భుజము 40 మీటర్లు అన్నాడు. చతురస్ర యొక్క భుజం 40 మీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎంత? ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఈ చతురస్ర వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజ వైశాల్యం అన్నారు కదా. చతురస్ర వైశాల్యం అంటే భుజము స్క్వేర్, భుజం 40 కాబట్టి 40 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజ వైశాల్యం బేస్ ఇంటూ హైట్. బేస్ తెలియదు, బి విలువ తెలియదు, బీనే అనుకోండి. హైట్ ఇచ్చేసారు 20 మీటర్లు. దీని నుంచి భూమి బి విలువ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఇవన్నీ ఒకే ప్రమాణాల్లో ఉండాలి. ఇక్కడ చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు కాబట్టి ఈ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు కూడా మీటర్లలోనే ఉండాలి. అలాగే ఇచ్చారు 20 మీటర్లు. సో మనకు వచ్చే భూమి బి విలువ కూడా మీటర్లలోనే వస్తుంది అన్నమాట. సో 40 స్క్వేర్ అంటే దీన్ని 40 ఇంటూ 40 రాయొచ్చు కదా. ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ 20. 20 ఇటు వస్తే భాగిస్తుంది 2 సార్లు. 2 ఇంటూ 40 80 మీటర్లు అనేది బి. బి అంటే సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎంత, 80 మీటర్లు అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఈ రకంగా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం, భూమి ఎత్తు ఇచ్చినప్పుడు వైశాల్యం కనుగొనొచ్చు, లేదా వైశాల్యం ఇచ్చినప్పుడు భూమి ఎత్తులో ఒకటి ఇస్తే మరొకటి, లేదా రెండు ఇవ్వకుండా వాటి మధ్య రిలేషన్ ఇచ్చినప్పుడు ఆ రెండింటిని కూడా కనుగొనవచ్చు అన్నమాట. మరి ఇప్పుడు త్రిభుజం యొక్క వైశాల్యం ఏం చెప్పుకున్నాం? సమాంతర చతుర్భుజ వైశాల్యం బేస్ ఇంటూ హైట్ బిహెచ్ అన్నట్లే త్రిభుజ వైశాల్యం ఏం చెప్పాము, హాఫ్ బిహెచ్, హాఫ్ ఇంటూ బిహెచ్. సో ఇక్కడ ఈ పటం నుంచి త్రిభుజ వైశాల్యం కనుగొనాలి మనం.
సో చూడండి, ఈ త్రిభుజంలో ఏ భుజాన్నైనా మనం భూమిగా తీసుకోవచ్చు. సో త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది ఇప్పుడు హాఫ్ బిహెచ్ కదా, అంటే హాఫ్ ఇంటూ బేస్ బి ఎంత 6 సెంటీమీటర్స్ ఇంటూ హెచ్ హైట్ ఎంత 4 సెంటీమీటర్స్. ఇది 2 సార్లు క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 6 12 స్క్వేర్ సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం అన్నప్పుడు ఓన్లీ బిహెచ్ ఉంది, బేస్ ఇంటూ హైట్. త్రిభుజం అన్నప్పుడు హాఫ్ బేస్ ఇంటూ హైట్ అన్నమాట. అంటే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంలో సగం ఉంటుంది. ఇప్పుడు ఈ త్రిభుజానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. సో ఇక్కడ ముందుగా ఒక త్రిభుజాన్ని గమనించండి. ఇందులో ఇచ్చిన విలువలు తీసుకుందాము. PQR త్రిభుజము ఇది ఒక లంబము, ఇది మరొక లంబము. ఈ రకంగా ఇచ్చారు. ఇప్పుడు ఇందులో విలువలు ఏమి ఇచ్చారు అంటే PQ 4 సెంటీమీటర్లు, PR 8 సెంటీమీటర్లు, PQ PR 4 మరియు 8 సెంటీమీటర్లు. దీంతో పాటుగా RT 6 సెంటీమీటర్లు అని ఇచ్చారు. RT ఇచ్చారు కదా, మనం QS కనుగొనాలి. అలాగే దీని యొక్క వైశాల్యం ఏరియా ఎంత, ఇవి మనకు కావాల్సింది. సో ఒకసారి పటాన్ని జాగ్రత్తగా గమనించండి. PQR అనే త్రిభుజం యొక్క వైశాల్యం కావాలి. సో త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ PQ, QR, RP అనే 3 భుజాలు ఉన్నాయి. ఉదాహరణకి నేను భూమిగా QR తీసుకున్నాను అనుకోండి, దీనికి సంబంధించిన ఎత్తు ఇవ్వలేదు కాబట్టి వైశాల్యం కనుగొనలేదు. కాబట్టి భూమిగా మనం ఇక్కడ PQ తీసుకోవచ్చు లేదా PR ని కూడా తీసుకోవచ్చు. ఈ రెండింటికి లంబాలు అంటే ఉన్నతులు ఎత్తులు ఇవ్వటం జరిగింది కాబట్టి ఎలా తీసుకుని అంటే ఏ భుజాన్ని ఆధారంగా తీసుకుని లెక్కించినప్పటికీ త్రిభుజం యొక్క ఏరియాలో మార్పు ఏమీ లేదు. కాబట్టి మనం భూమిని PQగా తీసుకుని ఏరియా లెక్కించినప్పుడు ఎంత వస్తుందో PR ని తీసుకుని ఏరియా లెక్కించినప్పుడు కూడా అంతే రావాలి, రెండు సమానాలు అవ్వాలన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే త్రిభుజం PQR వైశాల్యం is equal to half into base into height కదా, హాఫ్ BH అనేది ఫార్ములా. సో నేను దీన్ని 2 రకాలుగాను రాస్తున్నాను చూడండి. హాఫ్ ఇంటూ నేను బేస్ గా PQ తీసుకున్నాను అనుకోండి, ఈ PQ ని బేస్ భూమిగా తీసుకుంటే ఇక్కడ ఎత్తు ఎంత RT. లేదు దీన్నే నేను PR ని బేస్ గా తీసుకున్నాను అనుకోండి, PR ఇంటూ ఈ PR భూమి అయినప్పుడు ఎత్తు ఏమవుతుంది QS అవుతుంది. ఏ రకంగా లెక్కించినప్పటికీ అదే వైశాల్యం వస్తుంది. సో ఒకసారి భూమి PQ అని మరొకసారి భూమి PR అని తీసుకుని వాటికి సంబంధించిన కరెస్పాండింగ్ హైట్స్ రాయడం జరిగింది. సో ఈ రెండు సమానాలు కదా, చూడండి సింప్లిఫై చేద్దాం. హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. PQ అనేది 4 సెంటీమీటర్లు అన్నాడు. RT విలువ 6 సెంటీమీటర్లు ఇచ్చాడు. PR 8 సెంటీమీటర్లు. QS అదే మనం తెలుసుకోవాల్సిన విషయం. సో దీని నుంచి 4 ఇంటూ 6 బై 8 ఇజ్ ఈక్వల్ టు QS కదా. ఈ 8 ఇక్కడికి వస్తే భాగిస్తుంది కదా. 4 8లో 2 సార్లు క్యాన్సిల్ అయితే 6/2 అంటే 3 అనేది QS విలువ. అంటే QS విలువ 3 సెంటీమీటర్లు. సో ఈ రకంగా ముందుగా మనం ఈ QS విలువను కనుగొన్నాం. ఇప్పుడు ఏరియా వైశాల్యం కనుగొన్నాం. నౌ త్రిభుజం PQR వైశాల్యం ఏదో ఒకటి తీసుకుంటే సరిపోతుంది, రెండు అవసరం లేదు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, అంటే PQ ఇంటూ RT అంటే ఎంత హాఫ్ ఇంటూ PQ విలువ 4, RT విలువ 6. ఇది 2 సార్లు క్యాన్సిల్ అయితే 2 ఇంటూ 6 12 స్క్వేర్ సెంటీమీటర్లు. ఇది త్రిభుజం PQR యొక్క వైశాల్యం. సో ఇక్కడ ఒకే త్రిభుజంలో 2 ఉన్నతులు ఇవ్వడం జరిగింది. ఆ 2 ఉన్నతుల్లో ఒకదాని పొడవు ఇచ్చారు, రెండో దాని పొడవు మనం కనుగొనాలి. ఎలా కనుగొన్నాము? త్రిభుజం యొక్క వైశాల్యం ఈ 2 సందర్భాల్లోనూ సమానము.
అంటే త్రిభుజంలోని ఏ భుజాన్నైనా ఆధారంగా తీసుకుని భూమిగా తీసుకుని ఏరియా క్యాలిక్యులేట్ చేయొచ్చు. వచ్చే ఆన్సర్ ఎప్పుడు సేమ్ ఉంటుంది కదా. ఒకసారి పీక్యూని ఒకసారి పిఆర్ని ఆధారంగా భూమిగా తీసుకుని ఏరియాలో లెక్కించి రెండు సమానం చేయటం వలన రెండవ ఉన్నతి ఎత్తు విలువని తెలుసుకున్నాం అన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు మరొక ప్రాబ్లం చూద్దాము. ఈ తర్వాతి ప్రాబ్లంలో ఒక త్రిభుజ వైశాల్యం 220 స్క్వేర్ సెంటీమీటర్లు. త్రిభుజ వైశాల్యం ఇచ్చేస్తారు 220 స్క్వేర్ సెంటీమీటర్లు. ఎత్తు 11 సెంటీమీటర్లు. భూమి ఎంత? త్రిభుజం యొక్క భూమి ఎంత? సో త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా. సో చూడండి, త్రిభుజ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ వైశాల్యం 220 ఇచ్చారు. హాఫ్ ఇంటూ బేస్ బి విలువ మనం కనుగొనాలి. హైట్ హెచ్ విలువ 11 అని ఇచ్చారు. సో 220 ఇంటూ 2 గుణిస్తుంది కదా బై 11 ఇక్కడ భాగిస్తుంది ఇజ్ ఈక్వల్ టు బి అన్నమాట. సో ఇప్పుడు 11 అంటే 22లో 2 సార్లు కాబట్టి 20 సార్లు. 2 ఇంటూ 20 40 సెంటీమీటర్లు అనేది ఈ త్రిభుజం యొక్క బేస్ బి విలువ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లంలో ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది అన్నారు. ఒక త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది అన్నారు. రెండు రెట్లు ఉంది అంటే రెట్టింపు ఉందన్నమాట. ఎత్తు దాని యొక్క భూమికి 2 రెట్లు ఉంది. ఈ త్రిభుజ వైశాల్యము 400 స్క్వేర్ సెంటీమీటర్స్. త్రిభుజ వైశాల్యం 400 స్క్వేర్ సెంటీమీటర్స్ అయిన భూమి మరియు ఎత్తు రెండింటిని కనుగొన్నాం. సో ముందుగా త్రిభుజంలోని ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది కదా. సో మనం ఏం చేద్దాం, త్రిభుజం యొక్క భూమి x సెంటీమీటర్లు అనుకున్న భూమి x సెంటీమీటర్లు అనుకుంటే ఎత్తు ఏమవుతుంది అప్పుడు చూడండి. త్రిభుజం యొక్క ఎత్తు దాని భూమికి 2 రెట్లు ఉంది కదా, అంటే 2x సెంటీమీటర్లు అవుతుంది. 2 రెట్లు అంటే 2తో గుణిస్తే సరిపోతుంది. సో త్రిభుజం యొక్క భూమి x సెంటీమీటర్లు, ఎత్తు 2x సెంటీమీటర్లు. సో నా ఇప్పుడు ఏం చేద్దాం, త్రిభుజ వైశాల్యం ఇచ్చేసారు కదా చూడండి. త్రిభుజ వైశాల్యం ఎంత ఇచ్చారు, 400 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నారు. త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటేగా. ఇది 400 అంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంత x అనుకున్నాను, హైట్ ఎంత దీనికి రెట్టింపు 2 రెట్లు అంటే 2x ఇజ్ ఈక్వల్ టు 400. ఇక్కడ 2 ఇంటూ 1/2 1 అవుతుంది కదా, అంటే x ఇంటూ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 400 గివ్స్ x ఇజ్ ఈక్వల్ టు 20. Therefore త్రిభుజం యొక్క భూమి అంటే x అనుకున్నాం కదా, అది 20 సెంటీమీటర్లు అయింది. ఎత్తు భూమికి 2 రెట్లు అంటే 2x 2 ఇంటూ 20 40 సెంటీమీటర్లు అవుతుంది. సో త్రిభుజం యొక్క వైశాల్యం ఇచ్చారు. భూమి మరియు ఎత్తులు ఎలా ఇచ్చారు, ఇంతకుముందు సమాంతర చతుర్భుజంలో చేసాము. భూమి ఎత్తు అనేది భూమిలో 1/3 వంతు అని. అదేవిధంగా ఇక్కడ దీని యొక్క ఎత్తు భూమికి 2 రెట్లు ఉంది. భూమి x అయితే ఎత్తు 2x అవుతుంది.
సో మరి నెక్స్ట్ ప్రాబ్లంలో ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది, ఒక చతురస్రం ఏబిసిడి డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఇది మరొక మోడల్. ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు తీసుకుని వీటిని సి అనే శీర్షానికి కలుపుతూ ఒక త్రిభుజాన్ని ఇచ్చారు. ఈ త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనాలి మనం. షేడెడ్ ఏరియా అన్నమాట. గుర్తించిన ఏరియాని లైన్స్తో గుర్తించాం కదా, ఈ ఏరియాని కనుగొనాలి. ఇక్కడ ఈ ఎఫ్ బిందువు ఇది 20 సెంటీమీటర్లని ఇచ్చారు. ఒకసారి పటాన్ని జాగ్రత్తగా గమనించండి. ఏబిసిడి అనే చతురస్రంలో అంటే మొత్తం అన్ని భుజాలు సమానము, అన్ని భుజాల పొడవులు 20 సెంటీమీటర్లే. ఇది 10 సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి మిగిలిన పార్ట్ కూడా 10 సెంటీమీటర్లు అవుతుంది. ఈ భుజం 20 సెంటీమీటర్లు కాబట్టి సిడి కూడా 20 సెంటీమీటర్లే అవుతుంది. అలాగే డిఈ అనేది 8 సెంటీమీటర్లు ఇచ్చారు. సో రిమైనింగ్ అంతా 20 - 8 అంటే 12 సెంటీమీటర్లు అవుతుంది. చతురస్రం కాబట్టి ఇందులో ఉన్న ప్రతి కోణము లంబకోణమే. ఇప్పుడు షేడెడ్ ఏరియా అంటే గుర్తించిన ప్రాంతం ఏంటది? త్రిభుజం సిఈఎఫ్ వైశాల్యం కావాలి మనకి. యాక్చువల్గా త్రిభుజ వైశాల్యం అనగానే హాఫ్ బేస్ ఇంటూ హైట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ త్రిభుజంలో భూమి తెలీదు, ఎత్తు తెలీదు, రెండు తెలియదు. కాబట్టి దీన్ని ఎలా చేస్తున్నాను అంటే జాగ్రత్తగా గమనించండి. ఈ మొత్తం సమాంతర చతురస్ర వైశాల్యం నుంచి చతురస్రం ఏబిసిడి వైశాల్యం నుండి చూడండి, ఇది ఒక త్రిభుజం, ఇది రెండవ త్రిభుజం, ఇది మూడవ త్రిభుజం. ఈ మూడు త్రిభుజాల వైశాల్యాలు తీసేద్దాం. అంటే మొత్తం చతురస్ర వైశాల్యం అంటే ఈ మొత్తం పార్ట్ నుంచి ఈ పార్ట్ తీసేసాను, ఈ పార్ట్ తీసేసాను, ఈ పార్ట్ తీసేసాను. అప్పుడు మిగిలిందేగా షేడెడ్ పార్ట్. సో ఈ మూడు త్రిభుజాల వైశాల్యాలు తీసివేస్తే మనకు కావాల్సిన వైశాల్యం వస్తుంది. సో ఈ త్రిభుజం పేరేంటి? ఏఈఎఫ్. ఈ త్రిభుజం పేరేంటి? బిసిఎఫ్. ప్లస్ ఈ త్రిభుజం చూడండి సిడిఈ. సో మరి చతురస్ర వైశాల్యం అంటే భుజము స్క్వేర్ కదా, సో 20 స్క్వేర్ మైనస్ హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, హాఫ్ ఇంటూ ఈ త్రిభుజాల్లో చూడండి బేస్ ఇంటూ హైట్ 10 × 12 ప్లస్ హాఫ్ ఇంటూ ఈ త్రిభుజాన్ని చూస్తే 10 × 20 భూమి ఎత్తు రెండు ఉన్నాయి, ప్లస్ హాఫ్ ఇంటూ ఈ త్రిభుజాన్ని చూస్తే 20 ఇదేమో 8. సో 20 స్క్వేర్ 400 మైనస్ ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 6 × 10 60. ఇది 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 × 10 100. ఇది 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 10 × 8 80. సో 400 మైనస్ 100 + 80 180 + 60 240 అంటే 160 రావడం జరుగుతుంది. 240 + 60 300 + 100 400. సెంటీమీటర్లలో ఇచ్చారు కాబట్టి ఏరియా అనేది స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది. ఇది మనకి కావాల్సిన త్రిభుజం సిఈఎఫ్ ఏరియా అన్నమాట. ఈ రకంగా ఇచ్చిన పటాన్ని జాగ్రత్తగా గమనించి మొత్తం చతురస్ర వైశాల్యం నుండి ఒకటో త్రిభుజం తీసేసాం, రెండో త్రిభుజం తీసేసాం, మూడో త్రిభుజం తీసేసాం. అప్పుడు మిగిలినదే మనకు కావాల్సిన షేడెడ్ ఏరియా అన్నమాట. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాంతరాలు సమానాలు అంటున్నాం కదా. మరి ఇప్పుడు సమచతుర్భుజం అంటే దానికి మరొక పేరేంటి? రాంబస్. రాంబస్ యొక్క వైశాల్యం ఎలా కనుగొనాలి అనేది చూద్దాం. దీన్నే సమచతుర్భుజం అంటాం. రాంబస్ లో మొత్తం 4 భుజాలు సమానం. ఇది ఏబిసిడి రాంబస్ అనుకోండి.
మొత్తం 4 భుజాలు సమానమే. అయితే ఇందులో ఉన్న కోణాలు 90 డిగ్రీలు కాదు, అయితే స్క్వేర్ అయ్యేది అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే ఇది ఒక కర్ణము, ఇది మరొక కర్ణము. ఈ 2 కర్ణాలు పరస్పర లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే ఈ మధ్య బిందువుని M అనుకుంటే ఈ భాగం సమానం, ఈ భాగం సమానం. అంటే ప్రతి కర్ణము మరొక కర్ణముతో 2 సమాన భాగాలుగా విభజింపబడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరిగింది, మొత్తం రాంబస్ అనేది 2 కారణముల వలన 1, 2, 3, 4 లంబకోణ త్రిభుజాలుగా విభజించబడింది. సో దీని నుంచి ఈ మొత్తం కర్ణంలో సగం తీసుకోవాలి, ఈ మొత్తం కర్ణంలో సగం తీసుకోవాలి. ఇది భూమి ఎత్తు అన్నమాట. సో ఒకసారి చూద్దాము, ఈ రాంబస్ వైశాల్యం అనేది ఏమవుతుంది ఇప్పుడు 4 టైమ్స్ ఆఫ్, అంటే ఏదో ఒక త్రిభుజాన్ని తీసుకుని ఏరియాని క్యాలిక్యులేట్ చేసి ఇంటూ 4 చేస్తే 4 త్రిభుజాల వైశాల్యాలు మొత్తం వచ్చినట్లే కదా. 4 టైమ్స్ ఆఫ్ AMB ఏరియా. సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది 4 ఇంటూ, చూడండి త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. బేస్ అంటే ఏమవుతుంది, ఇది ఏసీలో సగం, హైట్ ఏమైంది బీడీలో సగం. సో 2 ఇంటూ 2 4 క్యాన్సిల్ అయితే మిగిలింది మనకి హాఫ్ ఇంటూ ఏసీ ఇంటూ బీడీ మిగిలింది. ఇక్కడ ఏసీ అనేది మొదటి కారణము, బీడీ అనేది రెండవ కారణము. సో సింపుల్గా చెప్పాలంటే మనం దీన్ని రాంబస్ వైశాల్యాన్ని ఏం చెప్తున్నాము, హాఫ్ D1 D2 అంటాం. హాఫ్ D1 D2. D1 D2 అనేవి డయాగనల్స్, మొదటి కర్ణం D1, రెండో కర్ణం D2. హాఫ్ D1 D2 అనేది రాంబస్ యొక్క వైశాల్యానికి సమానం అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఒక రాంబస్ ఇచ్చారనుకోండి, మనకి దీని యొక్క వైశాల్యం కనుగొనాలి అంటే ముందుగా దాని యొక్క కర్ణాలు ఎలా ఉన్నాయో చూడాలన్నమాట. ఇక్కడ ఈ రాంబస్ లో ఇది 3 సెంటీమీటర్స్ అని, ఇది 4 సెంటీమీటర్స్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది వైశాల్యం చూడండి, హాఫ్ D1 D2 కదా. అంటే హాఫ్ D1 మొదటి కర్ణం ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 3 అవుతుంది. ఎందుకని రాంబస్ లో కర్ణాలు పరస్పరం లంబంగా సమద్విఖండం చేసుకుంటాయి. సో 3 + 3 6 అన్నమాట. ఇది 4 కాబట్టి ఈ మిగిలిన భాగం కూడా 4. 4 + 4 8. సో ఇది 3 సార్లు క్యాన్సిల్ అయితే 3 × 8 24 స్క్వేర్ సెంటీమీటర్లు అనేది ఈ రాంబస్ యొక్క వైశాల్యం. ఈ రకంగా రాంబస్ వైశాల్యం కావాలి అంటే 2 కర్ణాల పొడవులు తెలియాలి. ఆ కర్ణం పొడవు పూర్తిగా ఇవ్వకపోయినా, అంటే సగం ఇచ్చినప్పటికీ మనం రెట్టింపు చేస్తే కర్ణం యొక్క పూర్తి పొడవు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇదే రాంబస్ కి సంబంధించిన మరొక ప్రాబ్లం చూద్దాము. ఒక రాంబస్ యొక్క వైశాల్యం 216 చదరపు సెంటీమీటర్లు. చదరపు సెంటీమీటర్లు. ఒక కర్ణం 24 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం ఎంత? ఒక కర్ణం 24 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం D2 విలువ ఎంత? మొదటి కర్ణం అంటే D1 అనుకోండి. సో ఇప్పుడు రాంబస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ D1 D2 కదా మన కాన్సెప్ట్. ఈ రకంగా అంటే రాంబస్ వైశాల్యం 216 అనేది హాఫ్ ఇంటూ D1 ఎంత 24 ఇచ్చారు ఇంటూ D2, ఆ D2 విలువ కావాలి మనకి. సో 216 ఈజ్ ఈక్వల్ టు 24లో 2 12 సార్లు క్యాన్సిల్ అవుతుంది ఇంటూ D2. సో దీని నుంచి 216ని 12 వస్తే భాగిస్తుంది కదా, బై 12 ఈజ్ ఈక్వల్ టు D2. సో D2 రెండవ కర్ణం విలువ ఎంత అవుతుంది? 216 బై 12 అన్నప్పుడు 18 సెంటీమీటర్లు అవుతుంది. ఈ రకంగా ఒక రాంబస్ లో వైశాల్యం ఇచ్చినప్పుడు ఒక కర్ణం ఇస్తే మరొక కర్ణాన్ని కనుగొనవచ్చు. అదేవిధంగా 2 కర్ణాలు ఇచ్చినప్పుడు ఆ 2 కర్ణాలని హాఫ్ D1 D2 ఉపయోగిస్తూ రాంబస్ యొక్క వైశాల్యం కనుగొనవచ్చు. రాంబస్ ని సమచతుర్భుజం అని కూడా అంటాము. ఇందులో 4 భుజాలు సమానం, 2 కర్ణాలు పరస్పరం లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి.
సో 1 2 3 4 లంబకోణ సమాన లంబకోణ త్రిభుజాలుగా విభజింపబడుతుంది. సో 4 ఇంటూ ఏరియా ఆఫ్ 1 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. హాఫ్ బేస్ ఇంటూ హైట్ కదా, బేస్ అనేది ఏసీలో సగం, హైట్ అనేది బీడీలో సగం. కాబట్టి దీని నుంచి హాఫ్ ఏసీ ఇంటూ బీడీ అంటే హాఫ్ ఇంటూ కర్ణముల లబ్ధము అని వచ్చింది. సో దీన్నే D1 D2 అంటాం. కర్ణంని డయాగనల్ అంటాం కాబట్టి D తో సూచిస్తాం. D1 మొదటి కర్ణం, D2 రెండో కర్ణం. ఈ రకంగా ఈ అధ్యాయంలో మనకి ఒక సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎలా కనుగొనాలి, అలాగే ఒక త్రిభుజం యొక్క వైశాల్యం, అలాగే సమచతుర్భుజం వైశాల్యం, అలాగే వైశాల్యం ఇచ్చినప్పుడు అందులో ఉన్న భుజాల పొడవులు ఎలా కనుగొనాలి అనేది ఇవ్వటం జరిగింది.